వెళ్ళి తెలియాలంటే పోతాడు కళ్ళు. ఆ పాట పాడడం, ఈ పాట గురించి చిన్న నేపథ్యం చెప్పి పాడి నేను ముగిస్తాను. మేము ఒకసారి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏదో సభ జరిగితే పోయినాం. ఆ తర్వాత భోజనాలు పెట్టాం. ఆ భోజనాలన్నీ వాళ్ళు చాలా గొప్పగా ఒక్కొక్క ఐటమ్ కి పేర్లు పెట్టి, పూతరేకులు, కాజాలు అంటే పేర్లు పెట్టినాయి. అది చూసి నేను సిద్ధారెడ్డి సార్ పక్కకు పోయి అనుకున్నాం అనమాట, ఎంత గొప్ప చెప్తున్నారు వీళ్ళు, ఇట్లా చెప్తున్నారు సార్. నిజానికి తెలంగాణకి ఎంత రిచ్ కల్చర్ ఉన్నది, ఇంత గొప్ప వంటలు, మన మొక్కజొన్న గారెలు, మలేరియా ముద్దలు, మన సర్వపిండి. ఇవాళ సర్వపిండి కూడా సైడ్ మీదకి వచ్చింది. మీకు ఎక్కడ పోయినా కరీంనగర్ లో, సిద్దిపేటలో వస్తే సర్వపిండి లభించును అని బోర్డులు కనబడుతుంది. తెలంగాణ ఫుడ్స్ అని చెప్పి పెట్టింది అన్ని చోట్ల కూడా. ఎంత అద్భుతమైన రుచులు. మీకు రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తే ఏం తింటా అన్నాడు, నాకు పూతరేకులు కావాలి, కాజాలు కావాలని అడగలే. హైదరాబాద్ బిర్యానీ తింటా అని చెప్పి వచ్చింది. నెహ్రూ కూడా అనేవాడట, నాకు హైదరాబాద్ మూడే గుర్తుకొస్తాయి, ఒకటి కుబానీ, రెండోది షేర్వానీ, మూడోది బిర్యానీ. కనుక అంటే ఇంత రిచ్ కల్చర్, భారతదేశం అందరినీ ఆకర్షించినటువంటి సంస్కృతి, అంత ఉజ్వలమైనటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. మన సంస్కృతి గురించి మనం చెప్పుకోలేకపోతున్నాం. మన సంస్కృతిని ఎవడు అందరి సంస్కృతి చూడలేదు. మాట్లాడితే మాత్రం ఒక మాట అంటారు, కలిసి ఉంటే కల సుఖం, అందరూ తెలుగు వాళ్లే అని మాట్లాడతారు. అందరు తెలుగు వాళ్ళే అయితే ఎందరో సినిమా వాళ్ళు వచ్చి ఇక్కడ పాటలు చిత్రీకరించుకొని పోయిండు తప్ప దుబాయ్కి వచ్చి. దుబాయ్ అంటే మీకు డ్యూయెట్ తీసేటువంటి ఒక ప్రాంతమే, కానీ ఏ కెమెరా కన్నా లేబర్ క్యాంప్ లో అయిపోయిందా? ఇక్కడ లేబర్ కష్టాలు ఒక్కడి సినిమా తీసి చూపించిందా 50 ఏళ్ళలో? అసలు సినిమాలలో ఎవరన్నా మనం కనబడ్డామా? అప్పుడెప్పుడు మిస్ అమ్మ సినిమాలో నాగేశ్వరం సావిత్రి పాట ఉంటుంది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది అని పాట. ఆ పాట పాడగా నాకు అనిపించవు ఎందుకుంటుంది అలుపు సొలుపు. కాలువకి వ్యవసాయం, బోర్లు వేసి వ్యవసాయం చేస్తే తెలుస్తుంది అల్పైందో సొలిపోయింది. నాగార్జున సాగర్ కాలువలు వచ్చినప్పుడు మన భాషను వాడు ఎక్కిరిస్తుంటే మనమే నవ్వు. అంతేకాదు ఇటీవల అయితే సినిమాలు చూడండి, సినిమాలలో విలన్లు ఎవరంటే హైదరాబాద్ లో ఉన్న యాదవ్, భిక్షు యాదవ్, కళ్ళు తాగుతాడు, రుమాలు చుట్టుకుంటాడు, ఇట్లా ఇంత నాగరికంగా ఉంటాడు తెలంగాణ వాళ్ళు అంటే వాడు చూపిస్తుంటాడు. వాడు 16 ఏళ్ళు మనం దంతుంటాడు, మనం ఆ సినిమా చూస్తుంటాడు. అందుకే మనం తిక్కవుడికొచ్చి వచ్చే సినిమాలు వాడరు పిల్లవాడు. సినిమా ఈ ఆదురుసులు బెదురుసులు మాకు అవసరం లేదని చెప్పి మీరు కాదు నాకు హీరోలు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కాదు హీరోలు. 6 కాలం కష్టపడి కరువు కాలంలో కూడా బోర్డు వేసి ఈ ప్రపంచానికి 4 మెతుకులు పెడుతున్న మా తెలంగాణ రైతులు హీరోలు. ఈ నేపథ్యం నుంచి మేము ఈ పాట రాసుకున్నాం. పాట రాసుకొని ఈ తెలంగాణ కల్చర్ అంతా గొప్పగా చెప్పాలని ఈ పాట రాసుకొని ఈ పాట పాడుతుంటే, ఈ పాటకి నిజంగా చాలా రోజులైంది ఈ పాట రాసి 96లో రాసిన పాట. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ, పాదేటి నీళ్ళల్ల పానాదులల్ల, పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల, పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల, పూసేటి పువ్వుల్ల పూనాసలల్ల, పొంగు జాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు జాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ, తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాదారులన్నీ, బంగారు చీరలు బాదారులన్నీ, బంగారు చీరలు బాదారులన్నీ, బతుకమ్మ పండుగ నవ్వేటి భక్తులు నా తెలంగాణ, నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టలు చూసి పరుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పరుసు సప్పట్లు, పాల పిట్టల
సప్పట్లు సొన్న కర్రల జెండ జోరున్నది సొన్న కర్రల జెండ జోరున్నది సొన్న కర్రల జెండ జోరున్నది బలాయ్ బలాయ్ తీసే నా తెలంగాణ నాగేటి సాగర నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి భక్తులు నా తెలంగాణ నా తెలంగాణ ఊరు రాసే తల్లి గురిని చూడంగా పువ్వలేని తల్లి బోనం ఉండింది పువ్వలేని తల్లి బోనం ఉండింది పువ్వలేని తల్లి బోనం ఉండింది పువ్వలేని తల్లి బోనం ఉండింది సేను వచ్చిన పురుగు సెరిగి పోసిందా సేను వచ్చిన పురుగు సెరిగి పోసిందా సేను వచ్చిన పురుగు సెరిగి పోసిందా బోనాల పండుగ నా తెలంగాణ నాగేటి సాగర నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి భక్తుల నా తెలంగాణ నా తెలంగాణ ఆటవుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ శివసత్తుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాగర నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి భక్తుల నా తెలంగాణ నా తెలంగాణ గట్టి గట్టిన రోజు డప్పు సప్పుళ్ళు పీరీల గుండంలో పిలగాండాట పీరీల గుండంలో పిలగాండాట పీరీల గుండంలో పిలగాండాట పీరీల గుండంలో పిలగాండాట పుడక పేర్ల మొక్కు కూలి బతుకులు పుడక పేర్ల మొక్కు కూలి బతుకులు పుడక పేర్ల మొక్కు కూలి బతుకులు రాను వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాగర నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి భక్తుల నా తెలంగాణ నా తెలంగాణ కాదు వేసిన బతుకు కన్నాట చూడు మంటలేని కొలిమి భక్తులమంట మంటలేని కొలిమి భక్తులమంట నీళ్ళు లేని చెరువు నీళ్ళు చూసినవే కొలికి సెట్ట బిడ్డ అల్లడిల్లే తల్లి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాగర నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి భక్తులు నా తెలంగాణ నా తెలంగాణ పురుసు గోడల పొగరు మెడలు వంచంగా గుడ్డల సెట్టల గోగు పువ్వులు గుడ్డల సెట్టల గోగు పువ్వులు గుడ్డల సెట్టల గోగు పువ్వులు సత్తి మోసిన తల్లి సాగు బతుకులు పానమిచ్చిన వీర కథలు పాడంగా పానమిచ్చిన వీర కథలు పాడంగా గోడు కొయ్యల పొత్తు గోడి కళాపలు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాగర నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి భక్తుల నా తెలంగాణ నా తెలంగాణ ఓహ నాగేటి సాగర నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి భక్తులు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాగర నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి భక్తులు నా తెలంగాణ 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 ఇలా అబుదాబిలో కూడా గోరింకల పొద్దు పొడిచింది ఇది గోరింకల సభ ఈ గోరింకల సభల చైతన్యమే తెలంగాణను తెచ్చి తీరుతుంది తెలంగాణ వచ్చినాక సంబరాల ఈ అబుదాబిలో కూడా అందరం కలిసి ఆడవాడడం జై తెలంగాణ జై తెలంగాణ. ఇంకొక 2 నిమిషాలు